హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో పులిహోర ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అది కూడా ఫంక్షన్ స్టైల్‌లో, క్యాటరింగ్‌లో ఎలా చేస్తారో సేమ్ టు సేమ్ అలాగే మన ఇంట్లో చేసుకునే విధంగా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది నేను ఎలా చేశాను ఏంది అన్నది. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి వంట మొదలు పెడదాం. మన పులిహోరకి 1 కేజీ బియ్యం తీసుకున్నా అండి. ఇప్పుడు ఈ రైస్ని కడిగేసుకుందామండి. బియ్యాన్ని 2 సార్లు కడుక్కున్నాం కదండి. ఇప్పుడు వాటర్ పోసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకుందామండి, ఎందుకంటే మనం రైస్ వాష్ చేసుకుందాం. కొద్ది పలుకు మీద తీసుకోవాలి కాబట్టి ఎగర్చటం కన్నా రైస్ వార్చుకుంటే చక్కగా వస్తుంది మన పులిహోర. నేను ఈ రైస్లోనే ఇప్పుడే సాల్ట్ వేసేస్తున్నానండి. అలాగే మనకు పొడి పొడిలాడుతూ ఉండటానికి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు మనం రైస్ని ఉడకబెట్టుకుందాం. నేను ఇలా చేస్తున్నానండి ప్రాసెస్. మీరు కావాలంటే ఎగుర్చుకోండి, లేదా కుక్కర్లో రైస్ పెట్టేసుకోండి. మన రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చిల్లుల గిన్నెలోకి వాష్ చేసుకుందాం. మనం ఎక్కువ కష్టపడకుండా మీద వేసుకోకుండా ఇలాగా ఈ రంధ్రాలు ఉన్న గిన్నెలోకి ఇలా వేసేసుకున్నాం అనుకోండి, నీరంతా చక్కగా దిగేసి రైస్ పొడి పొడిలాడుతుంది. ఈ రైస్ని కూడా ఈ ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు చల్లార పెట్టుకుందాం. మన కిలో రైస్ తీసుకున్నాం కదండి, దానికి ఒక 100 గ్రాముల చింతపండు తీసుకున్నా. ఈ చింతపండులో కొద్దిగా ఇసుక అలాంటివి ఏదన్నా ఉంటే పోతాయండి. ఇలా శుభ్రంగా కడిగేసి ఈ చింతపండును సపరేట్గా తీసేసుకొని ఈ వాటర్ను పడేసేద్దాం. చింతపండుని 2 సార్లు ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదండి. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. మన చింతపండు మెత్తగా నానింది. ఇప్పుడు మెత్తగా పిసికేసి ఈ పిప్పినంతా సపరేట్ చేసేద్దాం. ఇలా పులుసు తీసుకున్నాం కదా, దీన్ని ఇలా ఫిల్టర్ చేసుకుందామండి. మనం ఈ ఫిల్టర్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఈ చింతపండు పెంకు ఏదన్నా ఉన్నా, ఏదన్నా రాయి ఇసుక లాంటిది ఉన్నా మనకు పులిహోరలోకి రాకుండా చక్కగా వస్తుందన్నమాట. చూశారు కదండి. ఇప్పుడు మనం ఏది పెంకు కానీ, ఏదన్నా అడుగున మిగిలిపోయిన ఈ చింతపండు తొక్కు కానీ ఇసుకున్నా దీంట్లో ఆగిపోతుంది. ఇలా మనం ఫిల్టర్ చేసుకున్నామంటే మన పులిహోర అద్భుతంగా ఉంటుంది. మనం ముందుగానే చింతపండు ఉడకబెట్టుకుంటే ఈ ప్రాసెస్ మనకు వీలవ్వదు అనమాట. ఇప్పుడు ఒక 10 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని దీంట్లోనే వేసి మన చింతపండు గుజ్జుని బాగా ఉడకబెట్టుకుందాం. చూసారు కదండి, మన చింతపండు గుజ్జు చక్కగా ఉడికి దగ్గరికి అయింది. ఈ మిరపకాయలు కూడా ఇందులో వేసాం కాబట్టి ఈ మిరపకాయలోని కారం కూడా ఈ పులుసులో కలిసి మనకు ఒక అద్భుతమైన రుచి వస్తుంది పులిహోర. ఇలా మనం ఉడకబెట్టుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువైనా తక్కువైనా మనకి ఇబ్బంది ఉండదు. ఇలాగా చిక్కబడేంత వరకు మనం ఉడకబెట్టుకొని పులిహోర చేసేసుకోవచ్చు. రైస్ చల్లారిందండి. మన చింతపండు గుజ్జు కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ రైస్లో ఈ చింతపండు గుజ్జేసి బాగా కలిపేసుకుందాం. ఇది క్యాటరింగ్లో కానీ హోటల్స్లో కానీ చేసి ఈ విధంగా చేసే స్టైల్ అండి. ఇది ఇలా చేస్తారన్నమాట. చాలా మంది ఇందులో పసుపు కలుపుతారు కదా మామయ్య రైస్ లో.
అది పచ్చి వాసన వస్తుంది అలా చేస్తే. ఇప్పుడు ఇది ఎందుకు ఇలా కలుపుతున్నామంటే, మనం రైస్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం, చింతపండు గుజ్జును కూడా బాగా బాయిల్ చేసుకున్నాం, చక్కగా ఉడికింది మనకి. అందుకు కాబట్టి అవేమీ లేకుండా మంచి ఫ్లేవర్ చూడు, కమ్మగా ఉంది, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడే ఇలా మొత్తంగా కలిపేసుకొని దీంట్లో పోపు పెట్టుకుంటే అప్పుడు మన పులిహోర పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మన చింతపండు గుజ్జుని ఇలాగా రైస్ మొత్తానికి పట్టించాం కాబట్టి బాగా పట్టుకుంటుంది అనమాట. ఆ చింతపండు ఒక మొత్తం ఆ పులుపు, సాల్ట్, పులుపు పర్ఫెక్ట్గా బాగా మిక్స్ అవుతాయి దీంట్లో రైస్లో. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు మన పులిహోరకి పోపు పెట్టుకుందామండి. ఒక 50 గ్రాముల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం వేసేటివన్నీ కూడా 1 కిలో రైస్కి సరిపడా తీసుకున్నాం. ఆయిల్ వేడైందండి. ముందుగా మనం పల్లీలు వేసుకుందాం. ఇవి 100 గ్రాముల పల్లీలు తీసుకున్నానండి. మనం 1 కేజీ రైస్కి ఈ 100 గ్రాముల పల్లీలు సరిపోతాయి. ఈ పల్లీల్ని కొద్దిగా వేగిన తర్వాత మిగిలిన దినుసులు వేసుకుందాం. పల్లీలు ఇలా వేగుతున్నాయండి. ఇప్పుడు మనం పచ్చిపప్పు కూడా వేసుకుందాం. అలాగే కొద్దిగా మినపప్పు కూడా వేసుకుందాం. మనం ఎప్పుడైనా తాలింపు పెట్టుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి పోపు పెట్టుకుంటే చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆవాలు కూడా వేసుకుందాం. ఇందులోనే జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకుందాం. వీటన్నిటిని సిమ్లో పెట్టి బాగా వేపుకుందామండి. ఇలా అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకుందాం. జీడిపప్పు అన్నది మీ ఆప్షన్ అండి. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఇప్పుడు పసుపు కూడా వేసేసుకుందాం. కిలో రైస్ కాబట్టి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసానండి. మన కలర్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం చివరగా ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ ఎప్పుడు కూడా చివరిలో వేసుకోవాలి, ముందే ఇంగువ వేసేయకూడదు. ఎందుకంటే ఇది ముడి ఇంగువ కాదు కదా, ఇది రెడీమేడ్గా రెడీ అయింది కాబట్టి చివరిలో వేసుకుంటే సరిపోద్ది. ఓకేనండి, మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రైస్లో వేసి కలిపేసుకుందాం. మన పులిహోర పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూశారు కదా అసలు ఎంత బాగా వచ్చిందో. మనం వేసిన పులుపు, ఆ ఉప్పు, ఆ ఆయిలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. నేను ఇంతకుముందు సాయిబాబా గుడికి బేస్తవారం పులిహోర ఇచ్చేవాడిని అండి, చేసి ఇచ్చేవాళ్ళు. అంటే అక్కడ గుడికి వచ్చేవాళ్ళు నా చేత చేపించుకునేవాళ్ళు. వాళ్ళు అడిగేవాళ్ళండి, రెడ్డి గారు మా ఇంట్లో చేసుకుంటే ఈ టేస్ట్ రావట్లేదు, మీరేం చేస్తున్నారు, ఇంత బాగుంది అని నన్ను అడిగేవాళ్ళు అనమాట. ఈ పులిహోరకి ఎప్పుడైనా కూడా ఆయిల్ చాలా తక్కువ ఉండాలండి. ఈ చింతపండు మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఈ పచ్చిమిర్చి చేసాను చూసావా, ఆ చింతపండు ఆ పులుపుని కొద్దిగా డామినేట్ చేసి అది మంచి రుచి రావడానికి మనకు ఉపయోగపడింది అనమాట. పులిహోర అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదండి ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
పులిహోర చాలా మంచి రుచి ఉంది, చక్కగా అద్భుతంగా ఉందండి. మనం వేసిన ఇందులో వేసినటువన్నీ కూడా చక్కగా సరిపోయినాయి. ఆయిల్ కానీ, పులుపు కానీ, ఉప్పు కానీ అన్నీ చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. అసలు తింటుంటే కమ్మగా ఉంది. ఆ జీడిపప్పు, ఆ పల్లీలు, ఆ పచ్చిమిర్చి మనం పులుసులో ఉడకబెట్టాం కదా, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. పులిహోర అయితే అద్భుతంగా వచ్చిందండి. మనం ఆ పోపు పెట్టినప్పుడు వేసిన ఆ ఇంగువ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చక్కగా ఉంది, మంచి రుచి వచ్చిందండి మన పులిహోర. మీరు కూడా ఇలాగా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.